కొడుకు ఎడు పోయిండో ఏం కాతో పొద్దుట నుంచి అన్నం తినలేదు, ఇంకా ఇంటికి అత్తలేడు. అబ్బా అన్వేష్ అట్లా తాగక కదా, ఇంటికి వెళ్దాం దా. సంధ్య ఇప్పటికే నువ్వు చేసిన ఘనకార్యం చాలు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళు కూడా ఇసి సంతకం తలకాయ కొట్టాలా. నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అన్వేష్? మీ మద్దతు తప్పుగా అర్థం చేసుకుంటే. నా మరదలు తప్పుగా అర్థం చేసుకున్నాడు కాదే, ఎప్పుడైతే నువ్వు నా లైఫ్ లోకి వచ్చినావు అప్పుడే నాకు ఈ దరిద్రం పట్టుకున్నది. ఇప్పుడు నేనేం చేసిన అన్వేష్? నీతో క్యాజువల్ గా ఫ్రెండ్ గాని కదా మూవ్ అయింది. ఏమో సంధ్య, నువ్వు ఎంత చెప్పినా ఎప్పుడైతే నువ్వు లైఫ్ లోకి వచ్చినావో అప్పటి నాకు ఈ గతి పట్టింది. దండం పెడతా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే అన్వేష్, నువ్వు తాగడం ఆపు, ఇక మనం ఇంటికి వెళ్దాం దా. దొబ్బై నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్. హలో సంధ్య. సురేష్ ఎక్కడున్నావు? నేను సంధ్య ఇక్కడ పొలం దగ్గర ఉన్నా. అన్వేష్ ఇక్కడ ట్యాంక్ దగ్గర వాళ్ళ మరదల గురించి ఆలోచించి తాగుతున్నాడు, వచ్చి తీసుకుపోవా? వాడు 10 రోజులు పెట్టి తాగుడైంది, అసలు ఏమైంది? వాళ్ళ మరదలు నా గురించి అన్వేష్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నదంట, అతనితో మాట్లాడతలేదంట. అయితే మనకి ఏమన్నా పిచ్చిలేసిందా? ఈ ఎగ్జామ్స్ ముందు తాగకుండా వాడు ఇట్లా ఎందుకు అవుతాను? అదే నాకు టెన్షన్ అవుతుంది, నేను చెప్తే అస్సలు వింటలేడు, నువ్వు వచ్చి తీసుకుపోవా? సరే సంధ్య, నేను వస్తున్నా.